ఫ్రెషర్స్ హై ప్యాకేజ్ తెచ్చుకోవాలా. జనరల్‌గా ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, అన్న చాలా సంవత్సరాల నుంచి నేను కష్టపడతా ఉన్నా. చాలా సంవత్సరాలు నేను చూస్తా ఉన్నా. సో, ఫ్రెషర్స్‌కి ప్యాకేజెస్ అనేది అంతగా లేవు. ఎప్పుడు చూసినా గానీ ఫ్రెషర్స్‌కి 3,00,000 జీతం, 2,00,000 జీతం, ఇంకొంతమంది 10,000 వర్క్ చేయమంటారు. ఇంకొంతమంది ఎక్స్‌పీరియన్స్ ఇస్తాం ఫ్రీగా వర్క్ చేయంటారు. సో, జాబులే లేవంటారు కొంతమంది. పిండి కొద్ది రొట్టె అన్నట్టు. మన దగ్గర ఎంత స్కిల్ ఉండి, మన దగ్గర ఎంత టాలెంట్ ఉంటే కంపెనీసు దాన్ని బట్టే బేరీజ్ వేసుకొని ఇవ్వడానికి సిద్ధపడతాయి. ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రామర్. ఇన్ఫోసిస్‌లో స్టార్టింగ్ సాలరీ 3,00,000 3,00,000, 4,00,000 ఉంటుంది. కానీ పవర్ ప్రోగ్రామర్‌కి ఎంత వస్తుందో తెలుసా? మినిమమ్ 9,00,000 ప్యాకేజ్. దానికి సంబంధించి ఒకసారి మనం చూద్దాము. అంటే ఈ 9,00,000 ప్యాకేజ్ కోసం వాళ్ళు ఎలాంటి రిక్వైర్డ్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో. సో, మైక్రో సర్వీసెస్ అయితే జావా, డాట్‌నెట్, స్ప్రింగ్ బూటు, తర్వాత క్లౌడ్, ఓపెన్ షిఫ్ట్ ఇవన్నీ కూడా. డేటా ఇంజినీరింగ్ విషయం చూసుకుంటే స్పార్క్, స్టామ్, తర్వాత కఫ్కా, పోస్ట్ జిఆర్ఈ ఎస్‌క్యూఎల్, తర్వాత పైథాను, గ్రాఫ్ టెక్నాలజీస్. ఏఐ ఇంజనీరింగ్ విషయం చూసుకుంటే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. ఇంజనీరింగ్ ట్రేసెస్ విషయం చూసుకుంటే ఇంజనీరింగ్ టెక్నాలజీస్ విషయం చూసుకుంటే ఫుల్ స్టాక్, కేఐటిఎస్, గ్రాఫ్ ఇంజనీరింగ్. దీంతోపాటు వర్చుసాలో కూడా చూడండి. వర్చుసాలో కూడా రీసెంట్గా జాబ్స్ పడుతుంది. సో అది ఇంకా ఈ వీడియో రిలీజ్ అయ్యడానికి నాకు తెలిసి ఉంటుందో అంటే అయిపోతుండొచ్చు, నాకు తెలియదు. ఎందుకంటే ఐ డోంట్ నో స్కెడ్యూల్ ఎలా చేశారు ఏంటి అనేది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, చూజ్ యువర్ కెరీర్ అని మన ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది. రెగ్యులర్గా బోలెడు జాబ్స్ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్, వర్చువల్ అయితే డేటా సైన్స్ జాబ్స్ ఉన్నాయి. డేటా సైన్స్, ఏఐఎంఎల్ జాబ్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ టెస్టర్, డెవలపర్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ అయితే 250 జాబ్లు ఉన్నాయి. అది కూడా అప్లోడ్ చేస్తాయి. ఎప్పటికప్పుడు చూజ్ యువర్ కెరీర్ ఇన్స్టాగ్రామ్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి ఎప్పటికప్పుడు ఒక టీం దాని గురించి ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి, వాకింగ్ డ్రైవ్స్ ఉన్నాయి అన్నీ తీసుకొచ్చి దాంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు. అప్లై చేసుకోండి, జాబులు తెచ్చుకోండి. ఓకే. అయితే ఇక్కడ ఎవరైతే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో హై ప్యాకేజ్ రావాలంటే రైట్ గైడెన్స్లో మనము ప్లాన్ చేసుకొని ప్రాపర్ ప్లానింగ్ తోటి వెళ్తే వెరీ మచ్ పాసిబుల్. 9,00,000 టార్గెట్ పెట్టుకోండి. చాలామంది మనం తెలిసిన స్టూడెంట్స్ రైట్ గైడెన్స్లో రైట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మినిమం 9,00,000 ప్యాకేజ్ తెచ్చుకుంటూ ఉన్నారు. చాలామంది 7, 9, 8 ఇట్లా ప్యాకేజ్ తెచ్చుకుంటూ ఉన్నారు. సో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఫ్రెషర్స్ 3,00,000 కాదు టార్గెట్ పెట్టుకోవాల్సింది. క్యాంపస్లో జాబ్ వస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా కొంచెం టైం తీసుకొని అయినా కానీ 9,00,000 ప్యాకేజ్తో మీ కెరియర్ స్టార్ట్ చేయండి. టార్గెట్ అదే పెట్టుకోండి, వెరీ మచ్ పాసిబుల్. ఓకే. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అదృష్టం అనేది కొంతే. ఓకే. అది కూడా అదృష్టం కూడా మన అదృష్టాన్ని కూడా మనం మార్చుకోవచ్చు మన హార్డ్ వర్క్ తోటి. గుర్తుపెట్టుకోండి, ఈ విషయం చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది ఖచ్చితంగా కమెంట్ చేస్తారు ఏమని, నీ అదృష్టం ఎంత ఉందని. నా అదృష్టాన్ని నేను మార్చుకున్నా, కష్టపడి ఇంతవరకు వచ్చాను నేను. నాకు దానికి దగ్గర నాకున్న స్కిల్కి, నాకున్న టాలెంట్కి నాకు కొంత డబ్బులు వస్తూ ఉన్నాయి. సో అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకి ఎంత కష్టపడితే అంత మన రాత మారుతుంది. ఈ వేస్ట్ మాటలు మాట్లాడద్దు. వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, వాళ్ళు కొలుకున్నారు, వీళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు, ఆ ఇన్స్టిట్యూట్ సపోర్ట్ చేయలేదు, మా నాన్న మంచి కాలేజ్ జాయిన్ చేయలేదు, లేదా మా అన్న నాకు సపోర్ట్ చేయలేదు, మరి బంధువులు ఎవరు నాకు అందించలేదు. ఎవడు ఎందుకు అందిస్తారబ్బా? అందియరు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎవడు అంటే కొంచెం సహాయం తీసుకొని ఎదిగేవాడి కంటే సహాయం తీసుకుంటే ఎదిగేవాడు ఇంకా ఎక్కువ ఎత్తుగా ఎదుగుతాడు. దిస్ ఈస్ ద రియాలిటీ. నిజంగా చెప్తా ఉన్నా, నాకు ఎవడు సహాయం చేయలేదు, ఎగ్జాంపుల్ ఎవడు సహాయం చేయలేదు, వాడు ఎంత స్ట్రాంగ్ అవుతాడంటే వాడు ఎవడు ఆపలేరు. వాడు రైట్ గైడెన్స్లో వెళ్ళి ఫోకస్డ్గా వాడు పని మొదలుపెట్టి ముందుకు వెళ్తూ ఉంటే వాడిని ఎవడు ఆపలేడు. అలా కాకుండా సపోర్ట్ తీసుకొని జాబ్ తెచ్చుకునే వాళ్ళు, సపోర్ట్ తీసుకొని లైఫ్లో సెటిల్ అయ్యే వాళ్ళు, వాళ్ళ ప్రోగ్రెస్ కొంతవరకే ఉంటుంది. దిస్ ఇస్ ద రియాలిటీ. ఎందుకంటే ఈ సపోర్ట్ అనేది వాడికి ఆల్రెడీ వచ్చింది కాబట్టి 0 నుంచి కూడా 1, 2, 3 నుంచి స్టార్ట్ చేశారు. సపోర్ట్ లేదనుకో ఇప్పుడు స్క్రాచ్ నుంచి, భూమిలో నుంచి దాన్ని బేస్మెంట్ వేసుకొని, పిల్లర్ పాతుకొని, ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఎదుగుతాడు వాడు ప్రతి ప్రాసెస్లో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గేమే చూసుకోండి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అలా ప్రతి లెవెల్ ఆడి వచ్చిన వాడికి వాడు ఒకవేళ పడే అవకాశం లేదు. ఒకవేళ పడ్డా ఏ లెవెల్కి పడ్డా మళ్ళీ వాడు టాప్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా హై లెవెల్ తీసుకొచ్చి పెట్టారనుకోండి, కొంత మేనేజ్ చేసినా వాడు కింద పడితే పరిస్థితి లేవగలుగుతాడా? నీడ్ ఫర్ స్పీడే చూసుకోండి. నీడ్ ఫర్ స్పీడ్ గేమ్ ఉంది కదా, చాలామంది ఆడుంటారు, 90s కిడ్స్ ఆడుంటారు, నేను కూడా ఆడాను. అదే చూసుకోండి,
లెవెల్ 1 లెవెల్ 2 స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే దానికి కార్లు అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి, అది డిఫరెంట్ స్టోరీ. ఓకే, ఇది ఒకసారి ఆలోచన చేయండి. సో టార్గెట్ 9 లక్షలు పెట్టుకోండి, మినిమం ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.